నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. పుదీనా పచ్చడికి ఫస్ట్ తాలింపు వేసి పక్కకు పెట్టుకుందామండి. తాలింపులో నెయ్యి యాడ్ చేయటం మర్చిపోకండి. ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, కట్టేస్తున్న వేడి ఎక్కువ వద్దామని టెన్షన్కి ఒక 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ. స్టవ్ కట్టేసే ముందు కొద్దిగా పసుపు, వెరీ లిటిల్, ఒక పావు టీ స్పూన్ మెంతిపిండి. మన తాలింపు వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. అదే గిన్నెలో అదే ఆయిల్లో మినపప్పు ఒక 1 టీ స్పూను, శనగపప్పు ఒక 1 టీ స్పూను, జీలకర్ర ఒక 1 టీ స్పూను, మెంతులు ఒక హాఫ్ టీ స్పూను, ఆవాలు ఒక హాఫ్ టీ స్పూను, ధనియాలు ఒక 2.5 3 టీ స్పూన్స్, కరివేపాకు ఒక కొంచెం, ఒక 5-6 రెమ్మలు. వీటితో పాటు ఎండుమిరపకాయలు. నేను ఇక్కడ 10-12 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దాంట్లోకి ఎంత పుదీనా వేస్తానో చూపిస్తా. దీనిలోకి వెల్లుల్లి ఒక 7-8, ఉప్పు ఒక 1 టీ స్పూను, బెల్లం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి ముందు ఇది గ్రైండ్ చేసి దానిలోకి ఇది గ్రైండ్ అయిన తర్వాత 2 గుప్పెళ్ళు పచ్చి పుదీనా. దీన్ని వేయించాల్సిన అవసరం అస్సలే లేదు. దీంట్లో చింతపండు కూడా వేయండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, నానబెట్టిన చింతపండు. ఇది పౌడర్ అయిన తర్వాత దీంతో పాటు కలిపి గ్రైండ్ చేయొచ్చు. పుదీనా పచ్చడి వచ్చేసింది. దీనికి తాలింపు యాడ్ చేసేద్దాం.